నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. అనేక విషయాల మీద స్పందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరామ్ గారు నమస్తే. జగన్ పర్యటన ఎలా చూడొచ్చు? జగన్ పర్యటనకి పోలీస్ శాఖ అనేక ఆంక్షలు పెట్టి అనుమతి ఇచ్చిన సందర్భం. ఆయన మరికొన్ని గంటల్లో నర్సీపట్నం చేరుకుని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. అంటే రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ అక్కడక్కడ ఆగుతున్న సందర్భం, పోలీసులు అడ్డుకుంటున్న సందర్భం. ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఏదైతే టెండర్లకు ఆహ్వానించిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ రోజు కార్యక్రమం చేపట్టారు. మీరేం చెప్తారు? ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు పనిచేయాలి, ప్రజా సమస్యల మీద స్పందించాలి, వాటి కోసం పోరాటాలు చేయాలి, ఆ పరిష్కారం కోసం పోరాటాలు చేయాలి. సో అలాగా ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సమస్యను తీసుకుని అది ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం నేను పర్యటిస్తాను, ఆ ప్రాంతంలో పర్యటిస్తాను, అక్కడికి నేను వెళ్ళి వాళ్ళందరికీ వివరించి ఈ సమస్య ఏంటి అనేది తెలియజేస్తాను అని అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అతనికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఏమైందంటే ఇప్పుడు రోడ్ షో చేస్తా ఉంటే రోడ్ షో చేయొద్దు, నువ్వు డైరెక్ట్ గా హెలికాప్టర్ లో వెళ్ళు, రోడ్ షో చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డిని గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడుతున్నాడు, ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని వీళ్ళే విమర్శించారు. ఇప్పుడు అదే విమర్శించిన వాళ్ళతోటి ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు హెలికాప్టర్ లో వెళ్ళు, నువ్వు రోడ్డు మీద వెళ్ళొద్దు అంటున్నారు. ఈ వైరుధ్యం చూసారా? ఈ వైరుధ్యం ఎందుకని వస్తుంది? కాకపోతే ఏంటంటే మనం పోలీసుల తరపు నుంచి ఆలోచిస్తే ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన యాత్రలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా చేసిన కొన్ని యాత్రల్లో కొన్ని దుర్ఘటనలు జరగడం ఏదైతే ఉందో అది పోలీసులను ఇబ్బంది పెడుతుంది, పోలీసులు ఆంక్షలు విధించి ఉండొచ్చు. సో పోలీసు ఆంక్షల్ని కూడా మనం ఒబే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఫ్రీగా వెళ్ళడానికి ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి మధ్య కూడా కోఆర్డినేషన్ అనేది ఎక్కడో దెబ్బతింటుంది. ఏదో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళనివ్వకుండా చూడాలి అన్న తాపత్రయం ఏమో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ పోలీసులు చెప్పినట్టు నేనెందుకు చేయాలి, నేను చెప్పినట్టు పోలీసులు చేయాలి అన్నట్టు కొంతమంది వైసీపీ నాయకుల అవార్తలు కనిపించారు. సరే ఏదేమైనా కానీ ఓవరాల్ ఇద్దరు కానీ ప్రభుత్వంలో ఎవరు ఉన్నా కూడా ఇది మోసకట్టు ధోరణితో, ఇప్పుడు మీరు చెప్పినట్లు 19 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చిన సందర్భంలో కూడా మనం చూసాం. అక్కడ జనవాణి కార్యక్రమం ఆయన చేపడితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోనే ఆపేసిన సందర్భం మనం చూసాం. ఇట్లా అనేక సందర్భాలు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్ళనీయకుండా అనేక ఆంక్షల రూపంలో భద్రతా చర్యలు అనే ఒక సాకు చెప్పి అడ్డుకుంటున్న సందర్భం. ఇది ధోరణి మారాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పులు చేశాడని ఈ ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చిందో అవే తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది కదా. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళడం లేదు. అంతకుముందు ఒకసారి 2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి అడ్డం పడ్డారు. ఆయన పర్యటనలకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఆయన్ని వెళ్ళనివ్వకుండా అప్పుడు వైసీపీ అడ్డుపడింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్లకుండానేమో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు చేస్తున్న రాజకీయం ఎలా ఇప్పుడు అందరూ చూస్తున్నారు. గతంలో ఏవి తప్పులని చెప్పారో ఈ రోజు అవే ఒప్పులు అని చెప్తున్నారు. గతంలో ఏవి తప్పులని చెప్పారో అవే తప్పులు మేము చేస్తాము, మీరేం చేస్తారని అడుగుతున్నారు. సో ఈ మోసధోరణికి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా మోసధోరణి రాజకీయాలు. అయితే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే రెండే పక్షాలు ఉండిపోయినాయి. ఈ రాష్ట్రంలో రెండే పక్షాలు, ఒకటి కూటమిలో ఉన్నాయి, కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి, అపోనెంట్ గా ఒకే ఒక పక్షం కనబడుతోంది, మూడో ప్రత్యామ్నాయం కనబడట్లా. వీళ్ళ ధైర్యం ఏంటంటే మనం ఏం చేసినా సరే గతంలో మనం ఏం చెప్పాము ఇప్పుడు ఏం చేసాము అనేది ఎవరు పట్టించుకోరు. అయితే వాళ్ళకి లేకపోతే వీళ్ళకి ఓటు వేయడం తప్ప ఈ ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి గతంలో మనం ఏవైతే అవతల తప్పులు చేసేవారని చెప్తామో ఇప్పుడు మనం అదే తప్పులు చేస్తాం. అయినా సరే మనం ఏమైనా ప్రశ్నించడానికి వీల్లేదన్న పద్ధతిలో అప్పుడున్న ప్రభుత్వం వ్యవహరించింది, ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి అయితే ఈ రాజకీయాలు చూసి విసుకొస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మూడో ప్రత్యామ్నాయం ఏదో ఒకటి రావాల్సిన అవసరం ఉందని అయితే ప్రజలైతే అనుకుంటున్నారు.